ప్రధానమంత్రి గారు వస్తే కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, ఇంటిమేషనే లేనప్పుడు ఇక ముందట అనవసరం ఏం చేద్దాం, కేఏపాల్ గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అనుకున్నా. ఫోనే వచ్చింది, బాబుమోహన్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలరా అని. కాకినాడదే, నువ్వు ఏదో ఒకటి చెప్పు, కనీసం నాకు ప్రచారానికి వస్తావా రావా, నువ్వు అందరికి పోయినావు అంటే. ప్రచారానికి డెఫినెట్గా వస్తావు సార్ అన్న. డెఫినెట్గా వస్తావు కదా, వస్తా. మరి వరంగల్లో పోటీ అది మనం మాట్లాడుకొని సార్, నేను చేయడానికి రెడీ సార్ అన్నా. అంటే ఇప్పుడు కేఏపాల్ పార్టీ నుంచి మీరు వరంగల్ ఎంపీ సార్ అన్నాను. మళ్ళీ వచ్చిన మళ్ళీ పొద్దున్న అర్జెంటుగా రా అని ఫోను. నేను ఎక్కడో ఉన్న కీసర్ దగ్గర ఏదో ఒక ఫంక్షన్కి పోయి, ఒక బర్త్డే ఫంక్షన్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది, రమ్మంటే బాగా మేక ఉరికి తిని ఉరకంగానే కూర్చొని పెట్టి ప్రెస్ వాళ్ళని పెట్టుకుని ఉన్నాడు. ఓకే, ఏంటి చెప్పు, నాకు ప్రచారానికి వస్తున్నావా లేదా? వస్తున్నా. నువ్వు కండ వేసుకుంటావు కదా, ఎందుకు వేసుకోను? కండ వేసుకోకపోతే మీకు ప్రచారం ఎట్లయితే? ఇప్పుడే వేస్తా, వేసుకో అన్నారు కదా. తక్కునేసిండు కాదు, పట్టుకొని ఉన్నాడండి రెడీగా. సరే, ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి, నేను 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ ఆయనకి. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చినా ఆయన బ్రదరు, నేను క్లోజ్ ఫ్రెండ్స్, అందుకు ఇక ఇవన్నీ ఉన్నాయి. అందుకని 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. ఓకే, అందుకని చేరినాము. ఇంకా నోటిఫికేషన్ రావాలా, ఇక అన్ని పార్టీలు ఇంకా క్యాండిడేట్ అని ఇంకా అందరికీ చెప్పి జాయిన్ అయ్యారా మీరు? ఇంట్లో బయట అందరికీ అసలు ఏది సార్, నేను ఎవరో బర్త్డేకి పోయి అడిగిపోతే గబక్కన చేస్తే అది నేను ఎవరికి చెప్పినా అప్పటికప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి నా మీద. బాబుమోహన్ అంటే ఒక ఫిగర్, ఒక ఐడెంటిటీ, ఒక ఇది ఎంత ఉన్నది. సింపుల్ గా వెళ్ళి ఒక పార్టీలో జాయిన్ అవ్వడము, సింపుల్ గానే జాయిన్ అవ్వాలి. మరి వీడియో చూస్తే నా పార్టీ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు నాకు ఫోన్ చేస్తాడు కానీ వేరే విషయం. నువ్వు ఫ్రెండ్ అంటే నాకు చెప్పిండు. ఓవరాల్ గా ఆలోచించినప్పుడు ఎట్లాంటి సంకేతాలు? నా దృష్టిలో ఆయన చిన్నోడు కాదు సార్. మీరు మోడీ గారి కంటే కూడా పెద్దోడే, మోడీ గారి కంటే కూడా పెద్దోడే. కేసీఆర్లు, రేవంత్ రెడ్డిలు ఆయన ముందు ఆఫ్టర్ ఆల్. ఒక్కసారి ఊహించుకోవాలా, రేవంత్ రెడ్డి కూడా ఎవరి వల్ల అయిండో సీఎం, ఆయన గుండెకాకి తెలుసు. ఎప్పటికీ మీరు ఈ ప్రజాశాంతి పార్టీలోనే ఉంటారు అని. రేండి మనుషులు ఎప్పటిదాకా ఉంటాం గ్యారంటీ లేదు సార్. రేపు ఉంటావా, గ్యారంటీ ఉందని సర్టిఫికేట్ ఉందా? అయిపోయాయి. మనమే గ్యారంటీ లేదు. రేపు ఇది పార్టీలు పోటీలు పెంచకుంటాయి సార్. ఇది నా వృత్తి కాదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, నా వృత్తి సినిమా యాక్టర్. 7 సినిమాలు చేస్తున్నాను హ్యాపీగా. ఒక సినిమా తమిళ సినిమా చేస్తున్నాను, అది అన్ని భాషల్లో చేస్తున్నారు. అన్ని భాషల్లో ఏ భాషకు ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్కడే వానికి ఆ క్యారెక్టరు. నేను అన్ని భాషల్లో నా క్యారెక్టర్ నేనే. ఇది 400-600 దేశాల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఓకే, కీ రోల్. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం, మంచిగా ఇంకో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బాబుమోహన్ గారితో ఇంటర్వ్యూ. మన తొలి వెలుగు.